నేను మీ సునీల్ కుమార్ గాజుల. బతకడానికి చదువెందుకు బిడ్డ, ధైర్యం ఉంటే చాలు, అడవిలో పుల్లు సింహాలు బతకట్లేదా అని ఈ మధ్యలో ఈ డైలాగ్ చాలా ఫేమస్గా వినబడుతూ ఉంది. చాలా సందర్భాల్లో ఒక్క క్షణం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అడవిలో ఉన్న సింహాలు పులులు అవి అడవిలో ఉంటాయి. వాటికి ఎటువంటి ఇల్లు అవసరం లేదు. ఆటోమేటిక్గా అవి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి. నీడ అవసరం లేదు, గూడు అవసరం లేదు, తోడు అవసరం లేదు. కానీ మనిషిగా ఉన్న నీకు ఇవన్నీ అవసరం కదా. మరి ఒక్క ధైర్యంతోనే అన్నీ సాధించగలుగుతూ ఉంటామా? జ్ఞానం అక్కరలేకపోతే ధైర్యం ఒకటే మనని జీవితంలో గొప్ప స్థాయికి తీసుకెళ్తుందా అనంటే, ఈరోజు గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ ధైర్యంతో పాటుగా జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే కదా. చదువుకుంటే మాత్రమే, అప్పుడు మాత్రమే మనం గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చదువు లేనివాడు కష్టపడి పని చేయాల్సి వస్తూ ఉంటుంది. అదే చదువుకున్న వాళ్ళు కూర్చొని పని చేస్తూ ఉన్న హ్యాపీగా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంటుంది కదా. గుర్తించే ప్రయత్నం చెయ్యి. నువ్వు చదివే చదువు ద్వారానే నీకు పని వస్తుంది, ఉద్యోగం వస్తుంది అనేది కాకుండా నీకు జ్ఞానం వస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చాలా తర్కమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ధైర్యానికి చదువు తోడైనప్పుడు మాత్రమే అద్భుతమైన విజయం సాధించగలుగుతావు. చదువుకోవాల్సిన వయసులో చదువుపైన ఫోకస్ చేయి.